శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్భగవద్గీత, ప్రథమ అధ్యాయం. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక్కచోట చేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నావారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? అజ్ఞానరూపుడైన వాడు ధృతరాష్ట్రుడు, సంయమరూపి అయినవాడు సంజయుడు. అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది. అజ్ఞానం ఆవరించిన మనస్సు గల ధృతరాష్ట్రుడు జన్మాంధుడు. అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు, వినగలడు. అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు. అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది, అంటే వికృతులపైనే ఉంటుంది. శరీరం ఒక క్షేత్రం. హృదయదేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది. ఇందులో ఆసురీ సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది. కురు అంటే చెయ్యడం అనర్థం. ఈ శబ్దం ఆజ్ఞార్థకం. ప్రకృతి వలన ఉత్పన్నమైన 3 గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తాడు. అతను క్షణమాత్రం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు అనంటాడు శ్రీకృష్ణుడు. గుణాలు అతని చేత కర్మను చేయించుకుంటాయి. నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు. అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే. ఈ 3 గుణాలు మనిషి నుండి పిపీలీకాది పర్యంతం అందరినీ శరీరాలలో బంధించి ఉంచుతాయి. ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చెయ్యడం అన్నది వెన్నంటి ఉంటుంది. కాబట్టి జన్మ మృత్యువుల క్షేత్రం, వికృతుల క్షేత్రం కురుక్షేత్రం. మరియు పరమధర్మస్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమయ ప్రవృత్తుల క్షేత్రం ధర్మక్షేత్రం, అంటే పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం. పురాతత్వవేత్తలు పంజాబులోను కాశీప్రయాగల మధ్యగల అనేకానేక ప్రదేశాలలో కురుక్షేత్రానికై పరిశోధిస్తున్నారు. కాని గీతాకారుడు స్వయంగా ఏ క్షేత్రంలో యుద్ధం జరిగిందో అదెక్కడ ఉన్నది అనే దాన్ని గురించి ఇలా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అర్జున, ఈ శరీరమే క్షేత్రం. ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు. అతనే క్షేత్రజ్ఞుడు. ఆ పైన శ్రీకృష్ణుడు క్షేత్రం గురించి విస్తారంగా చెప్పాడు. ఇందులో గల 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, 5 వికారాలు మరియు
3 గుణాల వర్ణన ఉంది. శరీరమే క్షేత్రం, ఒక రణరంగం. ఇందులో పోట్లాడుకునే ప్రవృత్తులు 2: దైవీ సంపద అంటే సద్గుణాలు, మరియు ఆసురీ సంపద అంటే దుర్గుణాలు. పాండు సంతానం మరియు ధృతరాష్ట్రుని సంతానం సజాతీయ మరియు విజాతీయ ప్రవృత్తులు. అనుభవశాలి అయిన మహాపురుషుని శరణులోకి వెళ్ళినప్పుడు ఈ 2 ప్రవృత్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ, మరియు ఇదే వాస్తవిక యుద్ధం. ప్రపంచ యుద్ధాలతో చరిత్ర పుటలు నిండిపోయాయి, కాని వీటిలో గెలుపొందిన వారికి కూడా శాశ్వత విజయం దొరకదు. ఇవి ఒకరిపై ఒకరి ప్రతీకారాలు మాత్రమే. ప్రకృతిని నిరోధించి ప్రకృతిపైనున్న అధికారాన్ని దిగ్దర్శనం చేసుకుని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవమైన విజయం. ఇదే అలాంటి ఒక విజయం. దీని తరువాత అపజయానికి తావు ఉండదు. ఇదే ముక్తి. దీని తరువాత జన్మ మృత్యువుల బంధం ఉండదు. ఈ ప్రకారం అజ్ఞానం చేత ఆచ్ఛాదితమైన మనస్సు సంయమనం ద్వారా క్షేత్రజ్ఞుల యుద్ధంలో ఏమైందన్న విషయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు సంయమనం పెరిగిన కొద్దీ అతడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆ సమయంలో దుర్యోధనరాజు వ్యూహముగా పన్నియున్న పాండవుల సైన్యమును చూసి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా చెప్పాడు. ద్వైత ఆచరణమే ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే మనం పరమాత్ముడి నుంచి వేరుపడ్డాము అన్న విషయం తెలుస్తుందో ఇదే ద్వైతం యొక్క భ్రాంతి. అప్పుడే అతని ప్రాప్తికై తపన మొదలవుతుంది. అప్పుడే మనం గురువు కొరకు వెదుగుతూ ఉంటాం. 2 ప్రవృత్తుల మధ్య ఇదే ప్రాథమిక గురువు. ఆ తర్వాతి గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడే అవుతాడు. అతడు యోగస్థితిని పొందినవాడు. రాజైన దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు వెడతాడు. దుర్యోధనుడు మోహరూపుడు. మోహం అన్ని వ్యాధులకి మూలం. వాటికి రాజు దుర్యోధనుడు. దుర్ అంటే దూషితం, యోధన్ అంటే ఆధనం. ఆత్మిక సంపత్తియే స్థిర సంపత్తి. అందులో దోషాన్ని ఉత్పన్నం చేసేదే మోహం. ఇది ప్రకృతి వైపు ఆకర్షిస్తుంది మరియు వాస్తవికతను తెలుసుకోవడానికి కూడా ప్రేరణనిస్తుంది. మోహం ఉన్నంతవరకే అడగటానికి ప్రశ్నలుంటాయి. అదే లేకపోతే అందరూ పరిపూర్ణులే. అందుచేత వ్యూహ రచనతో కూడిన పాండవ సేనను చూసి, అంటే పుణ్యం చేత ప్రవహించి వచ్చిన సజాతీయ ప్రవృత్తులు సంఘటితమవడం చూసి మోహరూపి అయిన దుర్యోధనుడు ప్రథమ గురువు అయిన ద్రోణుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, మీ శిష్యుడును బుద్ధిమంతుడును అగు ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారంలో నిలబడి ఉన్న ఈ పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని చూడండి. శాశ్వతమైన
అచలమైన పథంలో స్థిరత్వాన్ని పెంపొందించే దృఢమైన మనస్సే దృష్టద్యుమ్నుడు. అతడే పుణ్య ప్రవృత్తులకు నాయకుడు. సాధన కఠినం కాదు, మనస్సు యొక్క దృఢత్వం కఠోరం కావాలి. ఇప్పుడు సైన్యం యొక్క విస్తృతిని చూడండి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యంలో మహేశ్వాస, పరమాత్మునిలో నివాసం కల్పించగల భావరూపుడైన భీముడు, అనురాగరూపుడైన అర్జునునితో సమానులైన చాలామంది శూర వీరులు, సాత్వికతారూపుడైన సాత్యకి, విరాటుడు ఉన్నారు. సర్వత్రా ఆధ్యాత్మిక పథంలో అచల స్థితి అయిన ద్రుపదరాజు మరియు దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతు దృఢ కర్తవ్యం, చేకితానః ఎక్కడికి వెళ్ళినా సరే చిత్తమును తిరిగి లాగుకొని వచ్చి ఇష్టదైవంలో స్థిరపరచడం. కాశీరాజః కాయరూపమైన కాశీలోనే ఆ సామ్రాజ్యం ఉంది. పురుజిత్ స్థూల సూక్ష్మ కారణ శరీరాలపై విజయం ఇప్పించేవాడు పురుజిత్. కుంతిభోజః కర్తవ్యం ద్వారా ఇహంపై విజయం సాధించేవాడు. నరులలో శ్రేష్ఠుడు శైబ్యుడు, అంటే సత్య వ్యవహారం కలవాడు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మరియు పరాక్రమవంతుడైన యుధామన్యు, యుద్ధానికి అనుగుణంగా మనస్సు ధారణ చేయువాడు. ఉత్తమౌజాః శుభం పట్ల ఉత్సాహం గలవాడు. సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మొదలగువారున్నారు. ఎప్పుడైతే కార్యానికి శుభం ఆధారమవుతుందో అప్పుడు మనస్సు భయరహితమవుతుంది. అటువంటి శుభకరమైన ఆధారముచే ఉత్పన్నమైన భయరహితమైన మనస్సు ధ్యానరూపి అయిన ద్రౌపది యొక్క 5 పుత్రులు వాత్సల్యం, లావణ్యం, సహృదయత్వం, సౌమ్యత్వం, స్థిరత్వం అందరూ మహారథులే. సాధనాపథంలో సంపూర్ణ యోగ్యతతో కూడి కలిసికట్టుగా వెళ్లే క్షమార్హతలు గలవారు. ఈ ప్రకారంగా దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న 15-20 మంది పేర్లు లెక్కించాడు. అవి అన్నీ దైవీ సంపదలోని మహత్వపూర్ణ అంశములే. విజాతీయ ప్రవృత్తులకు రాజయ్యుండి కూడా మోహం సజాతీయ ప్రవృత్తులను అర్థం చేసుకోవడంలో బాధ్యుల్ని చేస్తుంది. దుర్యోధనుడు తన పక్షం గూర్చి సంక్షేపంగా చెప్పాడు. ఇదే బాహ్య యుద్ధమైతే తన పక్షం గురించి గొప్పగా చెప్పుకునేవాడే. వికారాలను గురించి తక్కువగా చెప్పాడు. ఎందుకంటే వాటిపై విజయం సాధించాలి. అవి నశ్వరాలు. కేవలం 5-6 వికారాలను గురించి మాత్రమే చెప్పడమైనది. వాటిలో సంపూర్ణంగా బహిర్ముఖీనమైన ప్రవృత్తులు నిండి ఉన్నాయి. ఎలాగంటే
अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। ద్విజోత్తమ, మన పక్షంలో ఎవరైతే ప్రధానమైన వారో వారిని గురించి కూడా మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకునేందుకై నా సైన్యంలోని నాయకులను గురించి చెబుతాను. బాహ్య యుద్ధంలో సేనాపతికి ద్విజోత్తముడను సంబోధన అనుచితం వర్ణించబడింది. నిజానికి గీతలో మనస్సు యొక్క రెండు ప్రవృత్తుల యొక్క సంఘర్షణం, వాటిలో ద్వైతం యొక్క ఆచరణమే ద్రోణుడు. మనం లేశమాత్రంగానైనా ఆరాధ్య దైవం నుంచి వేరుగా ఉన్నంత వరకు ప్రకృతి ఉంటుంది, ద్వైతం ఉంటుంది. ఈ ద్వితంపై విజయం పొందాలనే ప్రేరణ ప్రథమ గురువైన ద్రోణాచార్యుడి నుంచే లభిస్తుంది. అసంపూర్ణ జ్ఞానమే పూర్ణంగా తెలుసుకోవడానికి ప్రేరణను కలిగిస్తుంది. అది పూజాస్థలం కాదు. అక్కడ శౌర్య సూచకమైన సంబోధనమే ఉండాలి. విజాతీయ ప్రవృత్తులకు నాయకులు ఎవరెవరు? भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च। ఒకరు స్వయంగా మీరే, అంటే ద్వైత ఆచరణయే ద్రోణాచార్యుడు. భ్రమరూపమైన పితామహుడు భీష్ముడు. ఈ వికారాలన్నిటికీ భ్రమయే ఉత్పత్తిస్తాను. చివరిదాకా జీవించి ఉంటుంది. అందుకనే పితామహుడు మొత్తం సైన్యం నశించిపోయినా జీవించే ఉన్నాడు. అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నా జీవించే ఉన్నాడు. భ్రమరూపమైన భీష్ముడు అంటే ఇదే భ్రమ ఆఖరి వరకు ఉంటుంది. ఇదే విధంగా విజాతీయ కర్మరూపి అయిన కర్ణుడు, సంగ్రామ విజయ స్వరూపుడైన కృపాచార్యుడు. సాధనావస్థలో సాధకుని ద్వారా కృపకు పూనుకునే ఆచరణయే కృపాచార్యుడు. భగవంతుడు కృపాధాముడు. అతణ్ణి పొందిన పిదప యోగి కూడా అదే స్వరూపం పొందుతాడు. కాని సాధనాకాలంలో మనం వేరు, పరమాత్మ వేరు అని అనుకున్నంత వరకు విజాతీయ ప్రవృత్తి జీవించే ఉంటుంది. మోహం నలువైపులా ఆవరించుకొని ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో గనక సాధకుడు కృపాచారణ చూపిస్తే అతను నశించిపోతాడు. సీత కొంత దయ చూపించింది. అందుచేత కొంతకాలం వరకు లంకలో ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది. విశ్వామిత్రుడు దయార్ద్రుడై పతితుడైపోయాడు. యోగ సూత్రకారుడు పతంజలి కూడా ఇదే అంటాడు. తే సమాధాం వ్యుపసర్గా వ్యుత్థానే సిద్ధయః. వ్యుత్థాన కాలంలో సిద్ధులు ప్రకటితమవుతాయి. అవి వాస్తవంగానే సిద్ధులు. కాని కామం, క్రోధం, లోభం, మోహంలాగా కైవల్య ప్రాప్తికి అడ్డంకులు. గోస్వామి తులసీదాసుది కూడా ఇదే నిర్ణయం. చౌరత గ్రంథి జానీ ఖగరాయ విఘ్న అనేక కరయీ తబ మాయా రిద్ధి సిద్ధి ప్రేరయి బహుభాయి బుద్ధిహిం లోభధికావహిం ఆయి. మాయ అనేక విఘ్నాలను సృష్టిస్తుంది. సిద్ధులను, ఎన్నో శక్తులను ప్రసాదిస్తుంది. అటువంటి సాధకుడు, సిద్ధుడు పక్కనుంచి వెళితే చాలు, మృత్యుముఖంలో ఉన్న రోగి కూడా జీవించి లేస్తాడు. రోగి బాగుపడవచ్చుగాక, కాని సాధకుడు అది తన గొప్ప అనుకుంటే
నశించిపోతాడు. ఒక్క రోగికి బదులుగా 1000 మంది రోగులు చుట్టుముట్టేస్తారు. భజన చింతన కార్యక్రమంలో అవరోధం ఏర్పడుతుంది. అటువైపు జారితే మెల్లమెల్లగా ప్రకృతి అంటే మాయ ఆవరించేస్తుంది. లక్ష్యానికి దూరంగా ఉండి సాధకుడు కృపను చూపిస్తే కేవలం ఆ కృపాచరణయే సమితింజయమై మొత్తం సైన్యాన్ని గెలుస్తుంది. కాబట్టి సాధకుడు తన సాధన అయ్యే వరకు దీని వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దయాబిను సంతుక సాయి, దయాకరితో ఆఫత్ ఆయి. దయలేని సాధువు కసాయిలాంటివాడు. కాని దయ చూపిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. కాని అసంపూర్ణావస్థలో విజాతీయ ప్రవృత్తులలో ఇది దుర్దర్శ యోధిని వంటిది. ఇదే ప్రకారంగా ఆసక్తి రూపుడైన అశ్వత్థామ, వికల్పరూపుడైన వికర్ణుడు, భ్రమ అయిన శ్వాస వంటి భూరిశ్రవుడు, వీరందరూ బహిర్ముఖీనమైన ప్రవాహానికి నాయకులు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మరియు చాలా మంది శూర వీరులు అనేక శస్త్రాలతో యుక్తులై నా కొరకు జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. అందరూ నా కోసం ప్రాణాల్ని త్యాగం చేసేవారే. కాని వారి యొక్క సంఖ్యను సరిగ్గా లెక్కపెట్టలేదు. ఇప్పుడు ఏ సైన్యం ఏ భావాల మూలంగా సురక్షితమై ఉంది? దీనిని గురించి ఇలా చెప్పాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాలుగా అజేయం. మరియు భీముడి ద్వారా రక్షించబడుతున్న సైన్యాన్ని గెలవడం సులభం. పర్యాప్తం మరియు అపర్యాప్తం వంటి శ్లిష్ట శబ్దాల ప్రయోగం దుర్యోధనుడి భయాకులతను వ్యక్తం చేస్తుంది. అందుచేత ఇప్పుడు కౌరవులు ఆధారపడుతున్న భీష్ముడు ఎటువంటి శక్తి గలవాడు, పాండవులందరూ ఆధారపడుతున్న భీముడు ఎటువంటి శక్తి అంటే దైవీ సంపద కలవాడు అని ఆలోచించాలి. దుర్యోధనుడు తమ యుద్ధ వ్యవస్థను ఇలా వివరించాడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి అందరూ సేనలో తమ తమ నియత స్థానాలలో ఉంటూ భీష్ముణ్ణి అన్ని వైపుల నుండి రక్షించండి. భీష్ముడు జీవించి ఉన్నట్లయితే మనం అజేయులమే. కాబట్టి మీరు పాండవులతో పోరాడక కేవలం భీష్ముణ్ణి మాత్రమే రక్షించండి. భీష్ముడు స్వయంగా తనను రక్షించుకోలేని యోధుడా? కౌరవులకు అతని రక్షణ చెయ్యవలసి వచ్చింది. అతను బాహ్య యోధుడు కాడు. భ్రమ యొక్క ప్రతిరూపమే భీష్ముడు. భ్రమ జీవించి ఉన్నంత వరకు విజాతీయ ప్రవృత్తులు అజేయములు, అంటే కౌరవులు అజేయులు. అజేయుడు అంటే అర్థం గెలవ శక్యం కాని వాడని కాదు. అసలు అజేయుడంటే దుర్జయుడని అర్థం. అంటే అతన్ని గెలవడం కష్టతరమని అర్థం. మహా అజయ సంసార రిపు జీతి సకయీ సోబీర్. సంసారం మహా అజయం.
వీరుడే దానిపై గెలుపొందగలడు. భ్రమ సమాప్తమైపోతే అవిద్య అస్తిత్వహీనమైపోతుంది. ఆంశిక రూపంలో మిగిలి ఉన్న మోహం మొదలైనవి శీఘ్రంగానే నశించిపోతాయి. భీష్మునిది ఇచ్ఛా మృత్యువు. కోరికే భ్రమ. కోరికలు నశించిపోవడం అన్నా భ్రమ నశించిపోవడం అన్నా ఒక్కటే. దీనినే సంత్ కబీర్ సరళంగా ఇలా చెప్పాడు: ఇచ్ఛా కాయ ఇచ్ఛా మాయా ఇచ్ఛా జగ ఉపజాయ కహ కబీర్ జే ఇచ్ఛా వివర్జిత తాకాపారన పాయ. కోరికలే తనువు, కోరికలే మాయ, కోరికలే జగత్తును సృష్టించాయి. కబీర్ అంటాడు, అన్ని కోరికలను విసర్జించనంత వరకు వాటిని దాటిపోలేడు అని. దేనిలోనైతే భ్రమ ఉండదో అది అపారము, అవ్యక్తము. ఈ శరీరం యొక్క జన్మకి కారణం కోరికలే. కోరికలే మాయ, కోరికలే జగత్తు యొక్క ఉత్పత్తికి కారణం. సో కామయత తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇతి. కబీర్ అంటాడు, కోరికల నుండి రహితులైన వారు అపారం, అనంతం, అసీమం అయిన తత్వంలోకి ప్రవేశం పొందుతారు. యో కామో నిష్కామ ఆప్తకామ ఆప్తకామోన తస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవస్య బ్రహ్మాప్యేతి. కోరికలచే రహితమైన ఆత్మలో స్థిరమైన ఆత్మస్వరూపం పొందిన వారు ఏనాటికి పతనం చెందరు. వారు బ్రహ్మలో లీనమైపోతారు. ఆరంభంలో అనంతమైన కోరికలు ఉంటాయి, కాని చివరకు పరమాత్ముని ప్రాప్తి అనే ఒకే ఒక కోరిక మిగిలి ఉంటుంది. ఈ కోరిక కూడా నెరవేరినప్పుడు కోరికలు కూడా నశించిపోతాయి. భగవంతుణ్ణి మించి ఏదైనా ఉంటే మీరు తప్పకుండా దానిని కోరుకుంటారు. అతని కంటే గొప్ప వస్తువు ఏదీ లేనప్పుడు మరి దేనికోసం కోరిక? పొందడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా సరే అప్రాప్తంగా ఉండకపోతే అప్పుడు కోరికలు కూడా సమూలంగా నశించిపోతాయి. కోరికలు అణగారిపోగానే భ్రమ కూడా లేకుండా పోతుంది. ఇదే భీష్ముని యొక్క ఇచ్ఛా మృత్యువు అర్థం. ఈ ప్రకారంగా భీష్ముడి ద్వారా రక్షించబడుతున్న మన సైన్యం అన్ని విధాలా అజేయం. భ్రమ ఉన్నంతవరకే అవిద్యకు కూడా స్థానముంటుంది. భ్రమ లేకుండా పోతే అవిద్య కూడా నశించిపోతుంది. భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గెలవడం సులువు. భావరూపి భీముడు భావే విద్యతే దేవః. భావంలో ఉన్న సామర్థ్యం ఏమిటంటే అవిదితుడైన పరమాత్మను కూడా విదితం చేస్తుంది. భావవస్య భగవాన్ సుఖ నిధాన కరుణ ఆయన్. శ్రీకృష్ణుడు దీనినే శ్రద్ధ అని సంబోధించాడు. భగవంతుణ్ణి కూడా వశపర్చుకోగల సామర్థ్యం భావంలో ఉన్నది. భావంలో నుంచే సంపూర్ణ పుణ్యమయ ప్రవృత్తులు వికసిస్తాయి. ఇది పుణ్యాన్ని సంరక్షిస్తుంది. ఇది నిజంగానే చాలా బలశాలి. ఎందుకంటే